కట్టు తప్పుతున్న తెలుగు తమ్ముళ్లపై టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా తాము పాలనను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీలో కావాలని గ్రూపులు మెయింటైన్ చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందని, అలాంటి గ్రూపు రాజకీయాలను అస్సలు సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. లెట్ us watch the story. కూటమి ప్రభుత్వం టీడీపీ లైన్ దాటిన నేతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారు. ఎంతటి వ్యక్తి అయినా పార్టీకి ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలని హెచ్చరిస్తున్నారు. శృతి మించి వ్యవహరించే వారిని తనా మనా అనే భేదాలు లేకుండా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుపై సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. నర్సరావుపేట ఎక్సైజ్ కార్యాలయంలో చెదలవాడ చేసిన హంగామాపై మండిపడ్డారు. అధికారుల పట్ల ఎమ్మెల్యే చెదలవాడ వ్యవహరించిన తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ఘటనపై లిఖితపూర్వక సమాధానమివ్వాలని చెదలవాడను టీడీపీ అధిష్టానం ఆదేశించింది. తాజాగా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే చెదలవాడ అక్కడే పడుకుని నిరసన తెలిపారు. తాను చెప్పిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ హంగామా సృష్టించారు. ఎక్సైజ్ కమిషనర్ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వారిని తొలగించడం కుదరదని చెప్పడంతో అక్కడే నిరసనకు దిగి పార్టీ లైన్ దాటారు. దానిపై ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం చంద్రబాబుకు పార్టీ వర్గాలు సమాచారం అందించాయి. దాంతో ఎమ్మెల్యే చెదలవాడ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వివరణ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంబంధిత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ చేసినా స్పందించకపోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. ఎమ్మెల్యే నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వివరణపై సంతృప్తి చెందకపోతే క్రమశిక్షణ కమిటీ ముందుకు రప్పించాలని ఆదేశించారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పైన చంద్రబాబు ఆగ్రహించారు. మహిళపై దాడి సహా నియోజకవర్గంలో పలువురిని వేధించారంటూ వచ్చిన ఆరోపణలపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని, టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని హుకుం జారీ చేయడంతో ఆయన కమిటీ ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, పార్టీ లైన్ దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకోవాలే తప్ప వివాదాలు సృష్టించవద్దని సూచించారు.